కాకినాడ కార్పొరేషన్ మీరు ఎలా కైవసం చేసుకున్నారు? ఓకే దర్శత్, ఇప్పుడు ఇది ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా చిన్న ఎగ్జాంపుల్ మీకు, 570 చోట్ల ఏకగ్రహం అయ్యిందంటేనే అసలు ఏం జరిగింది బిహైండ్ అనేది కూడా ప్రజలు చూస్తుంటారు. మీరో నేనో లేకపోతే చిన్నపరెడ్డి గారితోనో ఇక్కడ దాంతో ముడిపోయేటటువంటి అవకాశాలు లేవు. సో ఖచ్చితంగా ప్రజలు చూస్తుంటారు, ప్రజలకి మ్యాండేట్ ఇస్తారనమాట. అది 2029 దాకా మనం వెయిట్ చేయాలి. ఈ రోజు మీరు నేను రోడ్లోకి పోయినంత మాత్రాన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. హేమ్ కుమార్ గారు రియాక్ట్ అవ్వండి. చిన్నపరెడ్డి గారు మాట్లాడారు, సో వెన్నుపోటు పొడిచింది టీడీపీ అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావుకి, అంతేకాకుండా వెన్నుపోటు రాజకీయాలు చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కూడా ఈ రోజు వెన్నుపోటు పొడిచిందని చెప్పి వెన్నుపోటు పొడిచారు. ఒక నిమిషం సార్, ఎస్ 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 అదే హేమ్ కుమార్ మాట్లాడు, ఒక్క నిమిషం హేమ్ కుమార్ మాట్లాడండి. రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకు ఛానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు అండ్ గుడ్ మార్నింగ్. సో ఒకటి చెప్తున్నా, మీరు పదే 2021లో ఎన్నికలు అనకండి. అది సెలక్షన్స్, నాట్ ఎలక్టెడ్. ప్రజల చేత ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడలేదు, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. తిరుపతిలో ఎన్నెన్ని అక్రమాలు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే తిరుపతిలో ఎన్నెన్ని అక్రమాలు, ఎన్నెన్ని అన్యాయాలు. నామినేషన్ వేయడానికి కార్పొరేషన్ పత్రాలు చింపేసింది. ఒక మహిళని తీసుకుపోయి దాదాపు 30-40 కిలోమీటర్లు కనీసం బస్సు సౌకర్యం కూడా లేని డబ్బులు పీక్కునేసి వాళ్ళు అక్కడ వదిలేసి వచ్చేసి నామినేషన్ టైం అయిపోయిందని తెలుసుకొని అలాంటి దుర్మార్గాలు చేసింది వైసీపీ. ఇంకొకటి చెప్పాలి, హ్యూమన్ కర్ణ ఆమెని బెదిరించి దబాయించి పోస్టల్ బ్యాలెట్ లెక్కించి ఆ రోజు కూడా ఎమ్మెల్యేగా స్వామ్యంలో మాట్లాడే తర్వాత ఖచ్చితంగా వైసీపీకి లేదు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎన్నో ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక్కటి కూడా వాళ్ళు ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోలేదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత ముడుపులు తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. పదే ఎంత సోపు వెళ్ళిపోట్లు అనే మాటలు అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని సరే ఆ రోజు మేము కూడా కాసుకున్నాం. ఈ రోజు 2024 ఎన్నికలు వస్తే సీట్లు మీకు ఇచ్చారంటే అంటే ఇక్కడ చిన్నపరెడ్డి గారు సవాలు విసురుతున్నారు, రండి పోదాం, బయటికి పోదాం, ఎవరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో ప్రజల దగ్గర తేల్చుకుందాం అంటున్నారు. మేము